వైసీపీ రాజకీయ పార్టీయా లేక ఉగ్రవాద సంస్థ అని ప్రశ్నించారు మంత్రి పార్థసారథి. జగన్ చెబితే ఏదైనా చేస్తామని వైసీపీ నేతలు మాట్లాడడం దారుణమన్నారు. వైసీపీ రాజకీయాలు చివరకు ఉగ్రవాదం కంటే ప్రమాదకరంగా మారాయని ఫైర్ అయ్యారు. ఉగ్రవాద సంస్థలకు వైసీపీకి తేడా లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారని అన్నారు పార్థసారథి. ముఖ్య నాయకులుగా చలామణయ్యే వ్యక్తులు మాట్లాడే తీరేమిటో ఒకసారి ఆలోచించేయాలి. మొన్న ఒక పార్లమెంట్ సభ్యులు, సీనియర్ పార్లమెంట్ సభ్యులు మితిన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే అది చేస్తాం, ఆత్మాహుతి దళంగా పనిచేస్తాం అని చెప్తా ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీయా లేకపోతే ఉగ్రవాద సంస్థ అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదని చెప్పేసి మనం చేస్తాను. నేను వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నరికేస్తాం, చంపేస్తాం, పొడిచేస్తాం అని అంటున్నారంటే అసలు వాళ్ళు ఉన్మాదులా లేకపోతే ప్రజాస్వామ్యవాదులా? ఈ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంగా ఒకసారి ఆలోచన చేస్తే, తమ స్వార్థం కోసం తన బాబాయి మరణాన్ని, తన తండ్రి మరణాన్ని కూడా ఒక ఆయుధంగా వినియోగించుకుందంటే ఎంత దిగజారి రాజకీయాలు చేసిందో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను అందుకే నరుకుతాం, చంపుతాం, విధ్వంసం చేస్తాం అని చెప్తున్న పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పేసి మేము అంటున్నామంటే వారి భాష కానివ్వండి అవన్నీ కూడా దాని మూలంగానే అంటున్నామని చెప్పేసి మీకు మనవి చేస్తామని. వైసీపీ పార్టీ అసలు ఉగ్రవాదులు కూడా ఈ విధంగా మాట్లాడరేమో, అంతకంటే కూడా ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రాన్ని తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని వినాశనం చేస్తానికి కూడా ఆలోచిస్తలేదంటే ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి, ఎటువంటి ఉన్మాదంతో అంటే కేవలం అధికారం సాధించాలనే కాంక్షతోనే ఈ విధంగా మాట్లాడతారనే విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఆత్మాహుతి దళం అనేది మనం కాశ్మీర్లో విధ్వంసాన్ని సృష్టించినప్పుడు అక్కడ చనిపోయిన వ్యక్తుల్ని, ఉగ్రవాదుల్ని కోట్ చేస్తూ ఆత్మాహుతి దళం అంటాం. కానీ ఇక్కడ ఆత్మాహుతి దళం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తామన్నారంటే అసలు వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేకపోతే ఎక్కడున్నారని చెప్పేసి ఆలోచన చేస్తున్నాను నేను. ప్రజలందరూ కూడా ఆలోచించాలి.